ఆదిత్య రియల్ ఎస్టేట్ మీద ఎందుకు అంతగానం ఫోకస్ చేస్తావు అని మస్తు మంది క్వశ్చన్లు అడిగారు. ఈరోజు చూడు, మా అమ్మ నాన్న వాళ్ళు మస్తు కష్టపడ్డారు, కానీ జీవితాంతం అప్పులలో ఉండే, అంటే సంపాదించింది ఖర్చులకి పోయింది. కానీ వాళ్ళు చేసింది ఒక్క ఇన్వెస్ట్మెంట్, అది ఎప్పుడు నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు అప్పో సొప్పో చేసి కింద మీద పడి ఒక భూమి కొనుక్కున్నారు. ఆ భూమి అప్పుడు 2 లక్షలు. అది మా ఊరి దగ్గర ఒక మండల్లో ఒక ఎకరంన్నర. అదే భూమి ఈరోజు 2 కోట్లు. అది తప్ప ఇంకొక అసెట్ లేదు వాళ్ళకు. అది ఒక్కటి వాళ్ళు చేసిన సంపాదన అన్నిటికీ ఈక్వల్ అయిపోయింది. అంటే ఒక్కటి అంత చేస్తే నీకు ఒక 10 ఉంటే మొత్తం నీ ఖాందాన్ మొత్తం కూర్చొని తినొచ్చు అనే నమ్మకం నాకు వచ్చింది. అట్లా నేను మస్తు మందిని చూసిన, మస్తు మందికి ఇట్లాంటి స్టోరీస్ ఉన్నాయి. 1, 2, 3 మొత్తం ఫ్యామిలీ లైఫ్ అంతా సెట్. అట్లాంటి మీ